శ్రీమాత్రే నమః. అన్నపూర్ణ అనంగానే మనకి కాశీ గుర్తుకొస్తుంది కదా. కాశీతో పాటుగా హొరనాడు కూడా గుర్తుకు రావాలి. హొరనాడు అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు. అద్భుతమైన రూపం అన్నమాట. త్రిశక్తి స్వరూపం అమ్మవారు నిలబడి ఉంటారు అక్కడ హొరనాడులో. అసలు కొన్ని వందల ఏళ్ల క్రితం అక్కడ ఒక సంఘటన జరిగిందనమాట. ఆ ప్రాంతం అంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది. అప్పుడు అక్కడ ఒక శివభక్తుడు పరమేశ్వరుణ్ణి ప్రార్థించాడు. ఇక్కడ మేము తినడానికి కూడా లేకుండా అల్లాడిపోతున్నాము, కరువు కాటకాలు వచ్చేసాయి, మమ్మల్ని కాపాడు అని. అలా పరమేశ్వరుని ప్రార్థించిన మీదట అన్నపూర్ణ సమేతుడై హొరనాడులో స్వామివారు వెలిశారు. అలా స్వయంభూగా అమ్మవారు అక్కడ వెలవడంతో అక్కడున్న ప్రాంతం పచ్చగా కళకళలాడిపోతూ ఎవ్వరికీ కూడా లోటు లేకుండా ఆ ప్రాంతం వృద్ధి చెందింది. అసలు పురాణ గాథ ప్రకారం అయితే అగస్త్య మహర్షి కోరిక మేరకు అమ్మవారు అక్కడ వెలిసారు అని చెప్తారు. ఇప్పటికిట ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అందరూ బాగా ధనవంతులే. ధనవంతులు అంటే అర్థం ఏంటి అంటే అక్కడ ఉన్నవాళ్ళు హాయిగా సంతోషంగా అమ్మ మాకు అన్ని ఇచ్చింది, మేము తృప్తిగా ఉన్నాము అని. ధనవంతులు అంటే కోట్ల రూపాయలు కాదు, ధనవంతులు అంటే తృప్తి అన్నమాట. నేను తృప్తిగా ఉన్నాను అని అనుకోవటం ఎంత గొప్ప వరమో తెలుసా. అలా తృప్తిగా ఉన్నవాళ్ళు హొరనాడు ప్రాంతంలో ఎంత మంది ఉన్నారో ఈ అమ్మవారిని ఆరాధిస్తూ ఉన్నవాళ్ళు. ఈ హొరనాడు అన్నపూర్ణ అమ్మవారు చిక్కమగళూరు జిల్లాలో ఉన్నారు. అమ్మవారి ఆలయానికి వెళ్తున్నప్పుడు అమ్మవారికి పసుపు, కుంకుమ, బియ్యము ఇవన్నీ తీసుకెళ్తారనమాట. ఆ రోజు రాత్రి హొరనాడులో నిద్రించి పొద్దున్నే అమ్మవారికి ఇవన్నీ సమర్పణ చేస్తారు. ముఖ్యంగా బియ్యాన్ని అమ్మవారికి సమర్పణ చేస్తారనమాట. అలా చేసినప్పుడు అమ్మవారికి నివేదనగా అవి ఇచ్చేసి మళ్ళీ మనకి కొన్ని బియ్యాన్ని తిరిగి ఇస్తారు. ఆ బియ్యాన్ని మన ఇంటికి తెచ్చుకుని సగమేమో ప్రసాదంగా చేసుకుని సగం బియ్యాన్ని చక్కగా ఒక పసుపు గుడ్డలో మూట కట్టి మనం మన పూజా మందిరంలో పెట్టుకున్నాము అని అనుకోండి, ఎటువంటి లోటు ఉండదు అసలు. ఇది నేనేమి నోటి మాటగా చెప్పట్లేదు. కొన్ని సంవత్సరాల క్రితం మాకు ఆర్థికంగా అంటే బాగా ఇబ్బందిని కాదు, కానీ కాస్త ఆర్థికంగా మేము ఇబ్బంది పడుతున్న రోజులేవి. అప్పుడు మేము అన్ని పుణ్యక్షేత్రాలు వెళ్ళినప్పుడే హొరనాడు అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి కూడా వెళ్ళాం. అసలు హొరనాడు అన్నపూర్ణ అమ్మవారి ఆలయంలో మీరు ఎవరికైనా అర్చకులకి ఒక 10 రూపాయలు ఇచ్చి చూడండి, వాళ్ళు తీసుకోరు. అక్కడ హుండీలో వేసేయండి, అమ్మ అన్ని మాకు ఇస్తున్నప్పుడు మీ దగ్గర నుంచి మేము తీసుకోవాల్సిన అవసరం ఏంటి అంటారు వాళ్ళు. అక్కడి నుంచి మేము బియ్యం తెచ్చుకున్నాం అనమాట, ప్రసాదంగా ఇచ్చినవి. ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంటాయి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మవారి దయ వల్ల మేము తృప్తిగానే జీవిస్తున్నాం, తృప్తిగానే ఉన్నాం. ఏవో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అమ్మవారి పాదాలు పట్టుకుంటే ఆ కష్టం గాని ఆ బాధ గాని తీరిపోయే మార్గం కనిపిస్తుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే ఎవరైనా సరే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా మాకు ఇది లేదు అని అనుకునే వాళ్ళు హొరనాడు అన్నపూర్ణ అమ్మవారి ఆలయానికి వెళ్ళిరండి. అక్కడ వాళ్ళు ఇచ్చే బియ్యాన్ని తెచ్చుకుని పూజా మందిరంలో పెట్టుకోండి. ఆ రోజు నుంచి మీరు అన్నపూర్ణ స్తోత్రం చేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకుని చూడండి, జీవితం ఖచ్చితంగా మారుతుంది. మనం నమ్మకంతో అమ్మవారి పాదాలు పట్టుకోవాలి గాని అమ్మా అని పిలిచినప్పుడు అమ్మ బాధ తీర్చదా చెప్పండి. కొడుకు బాధపడుతున్నాడు అనుకోండి, అమ్మని పాదాలు పట్టుకుని అమ్మా నాకు ఈ కష్టం వచ్చింది తీర్చు తల్లి అంటే ఏ తల్లి తీర్చకుండా ఉంటుంది చెప్పండి. కాబట్టి వీలున్న వాళ్ళు ఈ హొరనాడు అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అలాగే ఈ హొరనాడులో అమ్మవారి ఆలయంలో శ్రీచక్రం ఏరు ఉందనమాట. అది మరకత శ్రీచక్రం ఏరువు. 24/7 అక్కడ శ్రీచక్రానికి అర్చన అలా జరుగుతూనే ఉంటుంది. అసలు 24 గంటలు ఆ శ్రీచక్రానికి అర్చన అలా జరుగుతూ ఉంటుంది అంటే ఎంత శక్తి అక్కడ కేంద్రీకృతం అయి ఉంటుందో చూడండి. అలా అంటే వెంటనే అడుగుతారు, శ్రీచక్రాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెట్టుకోవచ్చా అని. అందరూ శ్రీచక్రాన్ని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోకూడదు. ఎందుకు అంటే అవి చాలా శక్తి కేంద్రాలు. ఇంట్లో తడి మడి అవన్నీ పాటించకుండా ఒక శక్తిని తీసుకొచ్చి మనం పెట్టేశాము అని అనుకోండి, ఆ శక్తిని గనక పద్ధతి ప్రకారం పూజించకపోతే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి యంత్రాలని ఈ శ్రీచక్రాలని ఇంట్లోకి తెచ్చుకుని పూజ చేసుకునే కంటే కూడా అన్నపూర్ణ కామాఖ్య గిరిజ దశకం అని ఒక స్తోత్రం ఉంది. అది మనకి శంకరాచార్యుల వారు ఇచ్చారు. ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం పఠిస్తూ ఉంటే సంతానం కలుగుతుంది.
అలానే ధనధాన్యాలకి లోటు ఉండదు. ధనధాన్యాలకి లోటు ఉండదు అంటే అర్థం ఏంటంటే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోక్కర్లేదనమాట. నాకు ఈ కోరిక తీర్చు అని అడగకుండానే అమ్మవారు మనకి ప్రసాదిస్తుంది. ఈ కామాఖ్య గిరిజా స్తోత్రాన్ని నేను రోజుకో శ్లోకంలో అప్లోడ్ చేశాను, ఒకసారి నేర్చుకోండి. ఈ స్తోత్రంలో ప్రతి 4వ లైను భిక్షాం దేహి, నాకు ఇవ్వమ్మా నాకు ఇవ్వమ్మా నాకు ఇవ్వమ్మా అని అడుగుతూనే ఉంటారనమాట. ఈ స్తోత్రాన్ని పీడిఎఫ్ రూపంలో ఇస్తాను, మీరు ఒకసారి తీసుకుని రాసుకుని మీ అంతటి మీరుగా చదవడానికి ప్రయత్నించండి. శృంగేరి ఎవరైనా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఈ హొరనాడు అమ్మవారిని కూడా దర్శించుకుని రండి. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు.